నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అయ్యో రఘు, నా మాట విను. ఏంటి సులోచన ఇది? ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు? ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పో, నీ వల్ల కాదు. నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పేస్తాను. వద్దు రఘు, ఏమొద్దు, చెప్పేది నేను చెప్పేస్తాను. రఘు, వెళ్ళొద్దు. నువ్వు రఘు, ఊరుకో. ఒక్క మాట. నేను చెప్పేస్తాను. రఘు, ఆగు రఘు. రఘు, నా మాట విను. నువ్వా? నేనే. ఎందుకొచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు. వెంటనే వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అంటావు కదమ్మా. ముసలానా, లే, లే, చెప్పు. వీళ్ళ నాన్నని చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నిజం చెప్పు, చెప్పు. ఎవరు చంపారు? ఎవరు చంపారు? చెప్పు. ఎన్నాళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా. దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను. నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను. మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను, నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాడిరా. నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగ సులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ల పొలంలోనే పాతి పెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో. నా మాట విను. అన్నయ్యా నమస్కారం. వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకు నేనే తీసుకుని వచ్చాను. మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు. మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదరా అన్నాను. లేచిపోతామన్నాడు. లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించానన్నయ్యా. వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా. వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు. నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది. రేయ్, ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డారు? వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి.
ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా. దానికి వాడబడే ఎందుకురా? నేను లేను. వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య పొరాన్ని గొవ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా. జ్ఞాపకం ఉంచుకో. గూడెం బాబా, ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్ళారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్య? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగ ధరగా పెళ్లి కొడుకులా ముస్తాబై గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గౌడెం బాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు. అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. అలాగేనమ్మా. పదండి. ఆపండ్రా. ఎక్కడ్రా సుందరి పిచ్చనా కొడకల్లారా? నీకు మతేమైనా పోయిందా? ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో, లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఏయ్, నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కత్తిరి కుక్క వినుము. దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొంచెంరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ.
చూసుకుందాం. రా రావే. మీ శక్తిని ధారబోసి ఇలాంటి మెదవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తనకి వెళ్ళి ఏమిటి మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలివిలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వెళ్ళి. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. ఆగో. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారే. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే. ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను. అందరూ వచ్చేసారు. చీర మార్చుకుంటా. నాకున్న చీరల్లో ఇదే మంచిది. నా దగ్గర పట్టు చీరను తీసుకో. మీరు కట్టి విడిచిందా? లేదమ్మా, కొత్త పట్టు చీర ఉంది. వద్దులేండి. పోనీ నాగలైనా పెట్టుకోమా. మీరు పెట్టుకోక మిగిలినవా? కాదమ్మా, నా దగ్గర 7 వారాల నగలున్నాయి. దేవుళ్ళకి కావాల్సింది చీరలు నగలు కాదు, భక్తి. వస్తున్నాను, పదండి. అమ్మా, రెండో కాడను త్వరగా తీసుకురండి. ఈ హోరాలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది. రఘు, ఇట్రా. ఏంటమ్మా? వెళ్ళి సులోచన త్వరగా తీసురా. అలాగే. ఏమంది? రానుందమ్మా. ఎందుకని? ఎందుకని ఇంతమందిని అడుగుతున్నారా? ఈ వ్రతం పెట్టింది ఎందుకు? నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు, అందుకే 25,000 రూపాయల పట్టు చీర కట్టుకుని 10 లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందని గొప్పగా చూపించి, నా రెండో కోడలు ఏమీ లేదన్న నమ్మడానికి కదా. మాట్లాడక. అమ్మా, నీ కొత్త పట్టు చీర నగలు తనకివ్వమ్మా. ఇస్తానన్నాను రా, తానే వద్దంది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అబద్ధం! ఇస్తానన్నారా? మీరు ఇస్తానన్నారా? చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారు? నీ మొహానికి ఈ నేత చీర వస్తున్నారు చాలే అలేదు. నాగసులు వచ్చిన
మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు. మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి. నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను. సీత, ముత్తైదువులను పిలిపించింది పసుపు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని ఈ ఇంటి 4 గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు. నాగసులోచన, ఈ ఇంటికి 2 సింహద్వారాలున్నాయి. దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం, దేవుడిని ద్వేషించే వాళ్లకు 2వ గుమ్మం. నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడు కూడా లేడంటయ్యా. ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉంటే సంవత్సరం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. ఏయ్, నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారి చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రే, దాని చీర రాయండి. ఓకే సార్, రాయండి. దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా. తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెళ్ళలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటరా? మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంటో బాగుతున్నావు లుచ్చానా కొడక? మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. ఏంట్రా వాగుతున్నావు? స్టాప్ ఇట్. మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, జీవితాంతో రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలే అవండి. వచ్చే నాతో. మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలి శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను.
ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ అయ్యుంటే ఇలా స్టార్స్ ని అడ్డుదిడ్డగా పెట్టుకుంటారా? చెప్పు. ప్రేమించుకోవడం గొప్పేం కాదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలో తెలుసుకుంటారని ఇన్నాళ్ళు మీ ఇద్దరిని ఒకటిగా ఉంచాను. విడదీయడానికి కాదు. మీ నాన్న నిన్ను రప్పించుకోవడానికి నా చెల్లెలు శీలాన్ని బలి తీసుకోవాలనుకున్నాడు. ఇక మీరిద్దరూ కలిసి ఉండడం సాధ్యం కాదు. మీ నాన్న ఇంత చేశాక ఎలా నమ్మి నా చెల్లెల్ని నీ ఇంటికి పంపను? ఇక్కడే ఇంత చేసిన వాడు ఇంట్లో మాత్రం ఎలా ఊరుకుంటాడు? ఈ రోజు కాకపోయినా రేపైనా దీన్ని. స్టాప్ ఇట్. ఈ నీచమైన పని నిజంగా మా నాన్నే చేస్తుంటే ఇక్కడ మొహం మీకు చూపించను. లేదంటే మిమ్మల్ని చంపైనా సరే చిత్ర నాతో తీసుకెళ్ళిపోతాను. చిత్ర, నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అంది. నేను గెలిచానో ఓడానో తెలియట్లేదు, ఒకటయ్యామో లేదో కూడా తెలియట్లేదు. ప్రేమను మాత్రం నీ దగ్గరే వదిలేస్తున్నాను. నాకు పిచ్చెక్కి వీధుల పాల ఏటు చేయకు. గెలిచినా చచ్చినా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ఎదవల్ని ఏం చేయమంటారమ్మా? తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టు. కరెక్ట్ గా చెప్పారు. చాలా రోజులైంది నా చేతులకు పని చెప్పి. భలే దొరికారా మీరు. తప్పైపోయింది, అందుకే పనిష్మెంట్. నువ్వు ఈ ఉయ్యాల బల్ల నుంచి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే. అన్వర్, నువ్వు కూర్చో మావయ్య. సులోచన, బుద్ధి లేకుండా ప్రవర్తించకు. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది, కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను. ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి పెద్ద. దేనిలో పెద్దండి? హత్యలు చేయడంలోనా? పక్కవాడ పొలాలు ఆక్రమించుకోవడంలోనా? వీధిలోకి వెళ్లి పసిబిడ్డని అడిగినా చెప్తాడు ఆయన ఎంత నీచుడో హంతకుడోనని. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నా భార్య మీద చేయి చేసుకోవడం నేను సహించలేను. రఘు, అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా. నాన్న అన్నయ్యని కూడా తన వాటా తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. అమ్మ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 , నేను 100 సార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి. ఏంటి నించున్నారు? రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. చేసిందంతా చేసి కాళ్ళు పట్టుకుంటుందట మా అతను. నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత. సీత, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని. బాధపడ. ఇదేంటి లారి గారు, ఆస్తి మాత్రమే 3 వాటాలుగా రాశారేంటి? అమ్మ నగలో నాకు వాటా ఉందిగా. ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి. అది మీ తాత పిత్రార్జితం కాదు, నా స్వార్జితం కాదు. నా భార్య స్త్రీధనం. అందులో వాటా ఎవరికి రాదు, లేదు. ఓహో, అమ్మ గదిలోకి వచ్చి ఏడిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను. నగలివ్వాలని ఏడుపా. ఈ ఏడుపేదో నన్ను కనక ముందు ఏడవాలి. నీ అమ్మను ఎంత మాట అన్నావురా?
ఏంటండి పెళ్ళైన కొడుకుని కొడతారా? ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. కూలి చేసుకుని బతుకుతాం, లేదా ఆలయం ముందు అడుక్కు తిని బతుకుతాం. ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుణ్ణి కొట్టే హక్కు మీకు లేదు. రఘు, నీకు కావాల్సింది ఈ నగలేగా తీసుకొచ్చాను, తీసుకోరా. వద్దమ్మా, వద్దు. కాదన్నయ్య. వద్దమ్మా, నా మాట విను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచావు. నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా. ఆడబడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా, శుభం కాదు. రే రఘు, ఆ నగలి బదులుగా నా పొలం, నా ఇంట్లో ఉన్న బంగారంతో నీకు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోరా. అలాగే లాయర్ గారు, అవి కూడా రాయండి. నాన్న, నాకు ఆస్తక్కర్లేదు. నేను మీతోనే ఉంటాను. మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు. వెళ్ళిపో. మీ ఎవరి వల్ల ఏమీ కాదంటే తనని గూడానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కడికి? గూడానికా? వాడు రాక్షసుడండి. ఏమండి, అక్కడికి ఎందుకండి? ఇక్కడ నుంచి వెళ్ళిన ఆఫీసర్స్ ఇంతవరకు ఒక్కడు కూడా తిరిగి రాలేదండి. ఏమండి, తను రాకూడదని. ఎందుకండి? వదిలేయండి. ఆడపిల్ల ఏదో రకంగా కట్టబడి బతికేస్తుంది, పాపం వదిలేయండి. ఒకేసారి చంపేస్తానంటే ఎలా? శివుడే ఇక్కడ లేనప్పుడు పార్వతికి ఇక్కడేం పని? కైలాసానికి పోనీయండి. అట్టాగేలేండి. మీరెంతగా చెబుతూ ఉంటే మీ మాట మేము కాదనగలమైతేండి. సర్లేండి, మీరు నిశ్చింతగా ఉండండి. అయ్యగారు చెప్పిన మాట విన్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి. ఏం ఝాన్సీ, ఏం మాట్లాడకుండా ఆర్డర్స్ తీసుకుని సెల్యూట్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతున్నా? మాట్లాడనా? నాకు అవకాశం ఉందా? బాధపడకూడదు. నీకన్నా వాడుంచుకున్న వేసే ఎంతో నయం. సుఖానిచ్చే సాకుతో ఎదపై తన్నుతుంది, మొహం అంతా రక్కుతుంది, ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంది. నువ్వు వాణ్ణి అదే చేయలేవు. నువ్వు వాడు కట్టిపడేసిన కుక్కవి. కాస్త ఎంగిలి మెతుకులు పారిస్తే తోకాడిస్తావు, సస్పెండ్ పేరుతో లీవ్ ఇస్తావు, ట్రాన్స్ఫర్ పేరుతో ఏ దూర ప్రాంతాలకు తరివేస్తావు. సెల్యూట్ కొట్టాల్సింది వాడికి. వాడే మీ అందరికన్నా పై అధికారి. వస్తా. మాట్లాడించి పరువు పోగొట్టుకున్నట్టయింది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. వస్తాను. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి. వస్తాను. ఓకే. ఐఎమ్ సారీ ఝాన్సీ. ప్రభుత్వం నేను ట్రాన్స్ఫర్ చేసింది అన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మన ఇద్దరం దగ్గర అవుదాం అనుకుంటుంటే వాళ్ళు దూరం చేస్తున్నారు. ఏం చేస్తాం? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో అని ఇది తీసుకో. ఝాన్సీ, నేను చంపేవాణ్ణి, చచ్చేవాణ్ణి కాను. దీన్ని నీ శవం మీద నువ్వే వేసుకో. నీ తిథి రోజున టోటల్గా ఈ ఏరియా మొత్తానికి ఫుడ్ పెట్టి సంతోషిస్తాను. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావే అనుకో, దీన్ని కూడా తీసుకురా. లేకపోతే నువ్వు గాల్లో కలిసిపోయావు అనుకుంటాను. వెళ్ళరానా? వెళ్ళొస్తాను.
ఆగవమ్మా, ఎవరమ్మా నువ్వు? వీడికి సాయంత్రం దాకా ఇచ్చేశారు, ఇడిచి పెట్టడానికి లేదు. నువ్వెవరు? వీడికి అన్ననే. చాకరీ చేయకుండా తప్పించు తిరుగుతున్నాడు, అందుకే ఈయన ఇలా కట్టేశాడు. గూడెం బాబానా? అంత ధైర్యం ఇంకెవరికి ఉంది? ఈ ఊరికి మంత్రి ఆడే, రాజు ఆడే. వాడిని అడిగేవాళ్ళు లేరు, అడ్డుకునేవాళ్ళు అంతకన్నా లేరు. ఈ ఊరికి ఆడే దేవుడు, ఆడే దెయ్యం. ఈ ఊరంతా బాడిదేనా? నోరెత్తితే చావ కొడతాడు, ఇంక అడిగే ధైర్యం ఎవరికి ఉంటది? అయ్యో, ఎందుకమ్మా కట్లిపెత్తున్నావు? అడిగి తెలిసిందంటే మన అందరినీ చంపేస్తాడు. అమ్మ వద్దమ్మా, చెప్పేదిలమ్మా. తెలియాలని విప్పుతున్నాను, చావడం ఆ తర్వాత. సీతమ్మ, అమ్మ సీతమ్మ, సీతమ్మ. ఒరే రావుడు, నాకేదో భయంగా ఉందిరా. ఆ దేవుడి శాపం తగిలింది, లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవడం ఏంటి? నా మాట విను, వెళ్ళు. ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించరా. ఇదేమిట్రా రావుడు, శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎలారా ఈ ఆలయాన్ని పడగొట్టాలి? ఎప్పుడురా ఆ సంబశివరావు పొలం నా సొంతం అవుతుంది? వెంకన్న, నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడురా మార్చేది? ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది? వెంకన్న, చెప్పరా, ఆ ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పు. ఇంత జరిగినా కూడా నీ అహంకారం తగ్గలేదురా? నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే, అహంకారం. అది నా సొంతం. పిల్లలు వెళ్ళిపోయారు, కోడళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో. చిచ్చా, అవే మాటలమ్మా. నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలమ్మా. 15 రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని 100 ఏళ్ళు ఎలా బ్రతకలన్నయ్య? వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు. ఇప్పుడు ఎందుకమ్మా అదంతా? అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక. పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య. ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు. నీ చేతులతో అలంకరించన్నయ్య. ఏమిటి సీత? వడ్డానం పట్టట్లేదు, సరిగ్గా పెట్టండి. పేరంటానికా? భర్త
అద్దం ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి. ఏమండి, మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు. అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. కానీ చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. సీత, పళ్ళు గట్టిగా ఉంటాయని, నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం. వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు. కానీ నాలుక మాత్రం భర్తకు భార్య లాంటిది, భార్యకు భర్త లాంటిది. బ్రతికినంతకాలం తోడుగా ఉంటుంది. బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నావు. సీత, నా మీద కోపం వచ్చిందా? అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు. ఇక్కడ ఈయన అమ్మూరికి ఆరతి వెలిగించాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమగల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనం అయిపోతాడని. పిల్లలేమైనారు? ఇల్లు వదిలిపోయినారు. పెండ్లాము లోకం ఏడ్చిపాయ. ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బులేచిపోతాడు. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు. పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలనో మనం చూసుకుందాం. ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. ఆ ఆలయాన్ని పడగొట్టలేదండి. నీ వంశం నిర్వంశమైపోతుంది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. రావుడు, ఆ నెల తర్వాత నీకు శుభార్త. నీకు మనవడు పుట్టాడు రా. మావయ్య, నా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన ఎదిరించి నా ఇంట పుట్టిన మొదటి వంశాంకురం. నవ్వుతున్నాడు. ఆ రమణ నవ్వుతున్నాడు. మళ్ళీ నవ్వుతున్నాడు. వాడు నవ్వుతున్నాడు.
వారసుడు పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు. వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే తెలుసా? నా అనుమానం 3వ వాట కింద తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆ బిడ్డకి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆ బిడ్డకి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. గొడ్రాలు అన్న పాయింట్తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేవి పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనం. నాకు చిన్న సాయం చేయాలి, చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలల్లో విషం కలపాలి. అయ్యో, నేను నడదాని కాదమ్మా. ఇక్కడ రైడ్ చేస్తున్నారు. సెర్చ్ వారెంట్ ఉందా? మా ఓనర్ గారికి తెలిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి తెలుసా? మేము లా కాలేజ్ స్టూడెంట్స్, మమ్మల్ని ముట్టుకుంటే స్ట్రైక్ చేస్తాం. లీవర్స్. మగ పోలీసులే రైడ్ చేయడానికి భయపడే చోటు, అందులోనూ ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీలాంటి లేడీ పోలీసులు పొరపాటున పడి ఇక్కడికి రాకూడదు. మిస్, మీకేమన్నా కావాలనుకుంటే మేమిస్తాంగా. రాయ్, ఎవరు అక్కడ? మేడం గారికి XXX కాఫీ తీసుకురండి. ఎవడా నువ్వు? దమ్ముంటే నేను మగవాణ్ణి కాదురా, ఆడదాన్ని. ఝాన్సీ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ బెజవాడ కనకదుర్గని నేనేరా. మీ బార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే దీన్ని మోయించడానికి వచ్చాను. వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. మా గురించి నీకు తెలియదు. మర్యాదగా బట్టలు విప్పావంటే వెళ్ళేటప్పుడు వేసుకెళ్తావు, లేదంటే ఇక్కడున్న పిచ్చి కుక్కలు వాటిని చించేస్తాయి. చూసుకుందాం గవర్నమెంట్ బట్టల్లో దమ్ముందో నీలో దమ్ముందో. కెమెరా రెడీ చేసుకో. ఈ రోజు తిరిగి పిండం పెట్టాలి.
విద్యార్థుల్ని ఇటువంటి ప్లేసుల్లో చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. సారీ మేడం, ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకెప్పుడు తప్పు చేయం. ఈ ఒక్కసారి మిమ్మల్ని క్షమించి వదిలేస్తే మీరెవరా మళ్ళీ శీలవతలైపోతారా, లేక మీరెవరా సత్య సావతుల్లా? ఎవరు మీ అమ్మా నాన్న? ఇలాగే నా పిల్లల్ని పెంచేది? సీత అనసూయ లాంటి మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసత్య అనసూయని కాదు, ఒక చీడ పురుగుని. మీరు మహాభారతం చదువుంటారు గాని చూసుండ్రు. మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్తే మీ అమ్మాయి పబ్కి, మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అంతర్బహార్, మీరు మందు కొడితే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు, తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది. ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ అలాగా, ఫారెన్ లాగా, ఇండియా లాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని వేస్ట్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరువు ప్రతిష్టలే వాళ్ళు. ముందు వాళ్ళని గమనించండి. ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.